అరగుండు వెతవా, ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోక దారిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయి సన్నాసి పిరుగా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారల్లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందో, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను నిన్ను ఉద్యోగం అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనస్సంత బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. గోవిందం, మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు బాబు. అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ నిలబడ్డాను. థ్యాంక్స్ గోవిందం. మీ నాన్నగారు వెళ్ళిపోయారా? నాకు తెలుసు బాబు. ఇంట్లో మీరు మాట్లాడుకోవడం విన్నాను. ఈ విషయం ఇంకెవరికి తెలియదు. భయపడకండి. లక్ష్మీపతి గారు అంత తెగదింపు చేసేసుకున్నాను బాబు. అంట్ల దగ్గర పనిచేయటం కన్నా అంటు దవ్వుకున్న అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్న హాయిగా గౌరవంగా బతకొచ్చి అనిపించింది. ఇప్పుడు మీతోనే ఉంటారు బాబు. మీరేం చేయమన్నా చేస్తారు. మీ పెళ్లి జరిగి తీరాలి బాబు. లోకంలో ప్రేమ ఓడిపోకూడదు. చెప్పండి, ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి బాబు. ఆ విషయమే దీర్ఘంగా ఆలోచిస్తున్నాను గోవిందం. ఒక్కటే మార్గం కనిపిస్తోంది. ఆ ప్లాన్ ఫలించి తీరాలి. పద్మం చేసుకోవడానికి ఒక అతను వచ్చాడు చూడు, కుక్కుటేశ్వరరావు. అవును, జంట ఏనుగులు ఒంటరి తమ్ముడు. నువ్వు ఒక్కసారి వాళ్ళ ఊరెళ్ళి అతను కలుసుకోవాలి.